నమస్కారం, శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్దే. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, వైకాపా నాయకులు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగానికి డిజిటల్ శిక్షణ కేంద్రం దోహదం. తిరుపతిలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. మనుబోలు, సైదాపురం, రాపూర్ ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నాయకులు. వైభవంగా చండీ యాగం. గూడూరులో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పార్టీలకు అతీతంగా పేదవారందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక శాంతినగర్ ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టిన యుగ పురుషుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆ మహనీయుడు ప్రజల గుండెలో చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందించి వారి ఉన్నతికి ఎంతో దోహదపడ్డారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి, అరాచక పాలన సాగుతోందని ఆయన వివరించారు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పెద్దలందరూ కూడా ఎంతో గొప్పగా నివాళులు అర్పిస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఆదర్శ పురుషుడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు అతీతంగా అందరినీ సమంగా చూసిన మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అదే కాకుండా కడుపేదలను పేదల్లాగానే మగ్గిపోకుండా కడుపేదల బిడ్డలందరికీ కూడా గొప్ప అవకాశం కల్పించారు. రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆర్థిక అసమానతలు లేకుండా చదువు అనేది బిడ్డలు మరి ఆర్థికంతో కూడకూడదు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని ప్రభుత్వమే అండగా నిలిపిన మొట్టమొదట ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదర్శాలను, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడిని, ఆ మహనీయుడిని స్మరించుకుంటూ రాజకీయ నాయకుడి ఎలా ఉండాలి, ప్రజల కోసం ఏ విధంగా పాటుపడాలి, రైతాంగ క్షేమం ఏ విధంగా చూసుకోవాలి, పేద ప్రజల కోసం ఏ విధంగా ఉండాలి, వైద్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలి అనేది ఏకైక నాయకుడు దేశం మొత్తం మీద కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. బహుశా అందువల్లనే ఆయన్ని అంత మహనీయుడిని తొందరగా దేవుడిని తీసుకుపోవడం అనేది రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. ముఖ్యమంత్రిగా అతి కొద్ది కాలం పనిచేశాడు, 5 సంవత్సరాలు మాత్రమే. తర్వాత 1 సంవత్సరం 5 సంవత్సరాల కాలంలోనే 6 కోట్ల మంది ప్రజల మనస్సుల్లో బలమైన ముద్ర వేయగలిగాడంటే ఆ గొప్పతనము అది అప్పటికే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఈ ప్రపంచానికే పేద ప్రజలకు సేవ చేయాలో నేర్పించేటువంటి మహానాయకుడు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్గా, రైతులకి
ఉచిత విద్యుత్గా, నీటిపారుదలకు ప్రాజెక్టులుగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఒకటేమిటి ప్రజలకి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాన్నైనా దాన్ని చేయాలా అని సంకల్పించి ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాదాపు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దశాబ్ద కాలం అయిపోయినా కూడా ఈ రోజుకి కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడంటే ఆయన చేసినటువంటి మంచి పనులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకి చాలా ఎనలేని కృషి చేశారు. రాజన్న రాజ్యం నిజంగా కూడా స్వర్ణయుగం. ప్రతి వర్గానికి, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గొప్ప ఒక పరిపాలన అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మాత్రమే. ఈ కార్యక్రమంలో పార్టీ సీసీ సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవు విజయమోహన్ రెడ్డి, మేరారెడ్డి, బత్తిన విజయకుమార్, బోమిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్ రెడ్డి, నాగరాజు, మధుసూదన్ రెడ్డి, మగ్దుం మొహిద్దీన్, రాజేష్, సుబ్బారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు పక్షపాతి అని వైకాపా నాయకులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు మనుబోలులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు మనుబోలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక వైఎస్ఆర్ కూడల వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి మరికొందరు మాట్లాడుతూ రైతు పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేసిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ఆర్ బాటలో నడుస్తూ ఆయన అమలు చేసిన పథకాలను మరింతగా అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ముగ్గురు ఒకటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని చూస్తున్నారని, 2029లో ఆయన మళ్లీ సీఎం అవుతారని వారు జోస్యం చెప్పారు. 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2008 మధ్యలో ఒక రైతులకి ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఒక స్వర్ణయుగం. ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజు పుట్టి 7,000 నుంచి 8,000 లోపే ఉంది వడ్లు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 రూపాయలు చూసినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట రైతులు వడ్లు 12,000. ఆ తర్వాత 2008 మధ్యలో 16,000కి వెళ్ళింది. అంతకుముందు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కొన్ని లక్షల మంది రైతులు సూసైడ్ అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది రైతులు అటువంటి ఆలోచన విరమించుకొని లాభాలు పొందారు. తర్వాత రైతులకు రుణమాఫీ చేశారు, కరెంటు ఫ్రీగా ఇచ్చారు, 108 పెట్టారు. మరి ఓబీసీ కోటా కింద ఎంతో మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఇంజనీర్లు చేశారు. ఈ రోజు ఇంజనీర్లు ఉన్నారంటే ఆయన పుణ్యమే. అది ఆయన ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు తెలుగువాడి ప్రతి ఒక్కడి గుండెల్లో నిలిచిపోయేటటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ, మన ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత నాకు 62 సంవత్సరాలు ఉన్నాయి. నాకు తెలిసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఇటువంటి ముఖ్యమంత్రి రాలేదు, ఇక రారు అనే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పుకుంటూ పోతే మనం చరిత్ర పురాణాల్లో రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. రామరాజ్యం అనేది ఎంతో సుభిక్షంగా ప్రజలకు అందరికీ పరిపాలన అందిందని చెప్పుకుంటారు. అటువంటి స్వర్ణయుగాన్ని అందించినటువంటి మహానేత, మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పరిపాలనలో కూటికి లేని నిరుపేద కాడి నుంచి కోటీశ్వరులు దాకా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఫలాలు పొందినటువంటి పరిపాలన అందించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రాన్ని కుటుంబంగా భావించి సంక్షేమ ఫలాలు అందించినటువంటి మహానేత. దేశ చరిత్రలో మరణం అనేది లేకుండా బతికున్న, ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 77వ జయంతిని ఈరోజు మనుబోలు మండలం ఆయన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర జరుపుకోవడం, ఇది రాష్ట్ర ప్రజలకి ఒక విధంగా ఆలోచిస్తే సంక్షేమ ఫలాలు గుర్తొచ్చేనా లేదు, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి గురించి ఆలోచన చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ముందు గుర్తొస్తారు. ఎందుకంటే ఉచిత విద్యుత్ రైతులకు అందించి రైతుల పాలిట దేవుడైనాడు. సామాన్యులకి ఆరోగ్యశ్రీ 108 ప్రవేశపెట్టి ఎంత ఇబ్బందులు పడుతున్నారో, హాస్పిటల్కి అయ్యే ఖర్చులు భరించలేక సామాన్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసాం. అట్లాంటి హెల్త్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడగలిగాయి.
ఆయన్ని స్మరించుకునే ముందు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, రైతుకంటూ ఒక కులం లేదు. అన్ని కులాలకు సంబంధించి రైతులు కుల ప్రాతిపదికగా కాకుండా రైతు పక్షపాతిగా చరిత్రలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిన మహానేత ఎవరైనా ఉన్నాడు అంటే ఆ మహానేత గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకోక తప్పదు. ఆనాడు 75 రూపాయలు పెన్షన్ ఉండింది తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పుడేదో పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఏ ఒక్కరు కూడా బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రతి గడపకి తిరిగి 200 రూపాయలు ఇచ్చిన ఘనత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం కానీ, 108 పెట్టడం కానీ, అన్ని రకాలుగా విద్య, వైద్యం ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆదర్శంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చరిత్రలో నిలిచిపోయిన మనిషి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అని పదే చెప్పుకోక తప్పదు. పేదల సంక్షేమం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్రాభివృద్ధి అంటారు. రాష్ట్రాభివృద్ధి ఇప్పుడే నేను పొదలకూరు నుంచి మునుగోలుకు వచ్చా. ఎవడో కాంట్రాక్టర్ రోడ్లు వేశారు మొన్న. అది ఏమి రోడ్డు వేశారు, ఎట్టేశారో. బావులు వేరంపల్లి సబ్ స్టేషన్ దగ్గర అయితే మరి ఎంత లాభపోయిందో. ముగ్గురు ఒకటై సింగిల్ గా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో మీ కష్టాలు పడుతున్నారు. ఏమీ జరగదు. రేపు 2029లో ఖచ్చితంగా మళ్ళా రాజశేఖర్ని స్మరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ నియోజకవర్గంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని మళ్ళా గెలుపు ప్రయాణంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదినోత్సవాలని ఇవాళ ఈ గ్రామం కాదు, ఈ మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా జరుపుకునేటువంటి పరిస్థితి. అమెరికాలో ఉన్నటువంటి మేధావులు కూడా. కారణం 2004, 2009లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఈ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నాడో, మొట్టమొదటి హామీగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని రైతులకి ఉచిత కరెంటుని ఎప్పుడు చెప్పాడో మొదటి సంతకం ఈ రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రిని తలపెట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న కష్టాలని అన్నిటి చూసి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ చేయబడింది. తర్వాత విద్య ఉండాలని ప్రతి ఒక్కరికి పెద్దోళ్ళకే అంతున్న ఆ రోజు ఫీజు రీయింబర్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన పెట్టబట్టి ఈ రోజు ఇంజనీరింగ్ చదివి ప్రతి పల్లెలో ఇంజనీరింగ్లు అయ్యి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయ్యి దేశ విదేశాల్లో చదువుకుంటూ రాజశేఖర్ని స్మరించుకుంటున్నారు. సందర్భంగా ఈరోజు మండలం, జిల్లా, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ పండుగలాగా జరుపుకుంటున్నారు. ఆయన చేసిన పనులు గుర్తు తెచ్చుకుని ప్రతి ఒక్కరి మనసులో ముద్రించుకున్నారు. ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నాడనే ఆలోచనలో ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలు పేదవారు, గొప్పవారు, కుల, మత భేద అని తేడా లేకుండా అందరికీ సమానం అని నడిచాడు. ఆయన నడిచిన బాటలు తన కొడుకు కూడా తనయుడు నడిచాడు. ఈ కార్యక్రమంలో నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, గ్రామ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, భూమిరెడ్డి మధురెడ్డి, భూమిరెడ్డి పార్దీశ్వర్ రెడ్డి, కిషోర్ నాయుడు, కుడుమల వెంకటరమణ గౌడ్, ఆవుల తులసిరామ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు వెంకట సుబ్బయాదవ్, మహేంద్ర వర్మ, గుంజి రమేష్, కమలాకర్ రెడ్డి, బందీల వేణు, గిద్దండి రమణయ్య, తుపాకలగిరి, చల్లా నవకోటి తదితరులు పాల్గొన్నారు. రైతులు, వ్యవసాయ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డిజిటల్ సాంకేతికత వినియోగం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో ఈ శిక్షణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సెంటర్ను వ్యవసాయ అనుబంధ శాఖలు వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వ్యవసాయాధికారి ప్రసాదరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు ధనంజయ రెడ్డి, కెనరా బ్యాంకు డీజీఎం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వైకాపా సీనియర్ నాయకులు రాజారెడ్డి తదితరులు కొనియాడారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామ బస్టాండ్లో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సైదాపురం మండలంలోని చాగనం గ్రామ బస్టాండ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు వైకాపా వెంకటగిరి నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు కమలపూడి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ ఇండ్ల పెంచిలే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పథకాలు అమలు చేసే విధంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చొరవ తీసుకున్నారన్నారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలు, రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆ ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని నాయకులు వివరించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన దినం. ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పథకాలని అమలు చేసే విధంగా మొత్తం మన అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా ఎన్నో పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయమని ప్రోత్సహించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేదవాడి గుండె తట్టింది, రైతు గుండెని తట్టింది, శ్రామికుల గుండెని తట్టింది. సుభిక్షంగా రాష్ట్రాన్ని దేశంలో ముందడుగు నడిపించే విధంగా ఆయన కానీ అకాల మృత్యు ఆయన్ని కబళించినందువల్ల మనకు ఆయన ప్రవేశపెట్టిన, ఆయన పూర్తి చేయలేని ఎన్నో పథకాలు అలాగా కొన్ని తెచ్చిపోయాయి. ఆ పథకాలని రాబోయే కాలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మన ముఖ్యమంత్రి అయి మన రాష్ట్రానికి ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పూర్తి చేసి తిరిగి పేదవాళ్ళ గుండెల్లో, రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటూ మనం ఆ విధంగా అదే దారిలో ప్రయత్నం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి కళల్ని, ఆయన కన్న కళల్ని నిజం చేస్తూ, ఆయన కళలను నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా మనం కృషి చేస్తూ ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ విధంగా మనం ప్రయాణం చేస్తూ ఈ మహానుభావుని ఈరోజు మనం తలుచుకుంటూ ప్రతి సంవత్సరం మనకు ఒక నూతన ఉత్సాహం, నూతన వరవడి. ఆయన పేరు వింటేనే ఒక అభివృద్ధి, ఆయన పేరు వింటేనే ఒక శాంతి, ఆయన పేరు వింటేనే ఒక ఆనందం. అటువంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, వైకాపా మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమారగుంట చిరంజీవి, నాయకులు బిఎస్ యాదవ్, వేణురెడ్డి, గంగయ్య యాదవ్, బాలరామయ్య, తిరుపాలయ్య, ఎస్ సుబ్రహ్మణ్యం, రవిచంద్ర యాదవ్, ఎస్ తిరుమల, కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డికి రుణపడి ఉన్నారని కట్టుపల్లి వైకాపా సీనియర్ నాయకులు గోండాల ఆదినారాయణ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మనుబోలు మండలం కట్టుపల్లి గ్రామంలో నాయకులు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ, చరిత్రలో నిలిచిపోయిన మహానేతను స్మరించుకుంటూ నేడు ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జానకిరామిరెడ్డి, అయ్యప్పరవి, వినోద్, సురేష్, వెంకట, సోరన్న, సైన్యం తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై గోవర్ధన, జై గోవర్ధన. ప్రతి ఒక్కరికి, ప్రతి రైతాంగానికి కానీ, ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, ప్రతి ఒక్క ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఆ రోజు ఆయన పథకంలో పెట్టి ప్రతి ఒక్కరికి గృహం అందే విధంగా చేసినాడు. వృద్ధాప్య పింఛన్లు కానీ, రైతులకి పిండి కట్టలు, యూరియా కట్టలు కానీ ప్రతి ఒక్కటి సరఫరా చేశారు. ఈరోజు బ్లాక్లో పోతున్నాయి, అవి అట్టనో పోతూ ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి వీళ్ళ నాయకత్వంలో జరిగిన విధంగా రైతులకి ఈరోజు జరగడం లేదు. ఈరోజు చాలా అరుదైన రోజు. ఎందుకంటే ఎంతో మందిని చూసుంటాం, ఎంతో మంచోళ్ళను చూసుంటాం, కానీ చరిత్రలో నిలబడిపోయిన రోజు ఇది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు మా కట్టుపల్లి గ్రామంలో ఆయన్ని స్మరించుకుంటూ, ఆయనకి జేజేలు పలుకుతూ
ఈరోజు మా అందరి ప్రజల సమక్షంలో ఈ యొక్క వేడుక చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎన్నున్నాయంటే ఈరోజు ప్రతి ఒక్క పేద గడపలో ఆయన ఫోటో పెట్టుకొని ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి అంటేనే అదొక ఇంటిలో మా పెద్ద ఆయన అనే ఒక కళ నెరవేరిన రోజు. కానీ దేవుడు దురదృష్టం మంచోళ్ళని ముందుగా తీసుకెళ్ళిపోతాడు. సో ఆయన చేసిన మంచి అభివృద్ధి ప్రతి ఇంటిలో కుయ్ 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 అనే శబ్దం వింటే అది రాజశేఖర్ రెడ్డి గారి ధ్వని అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్కరిని కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చి ఎన్ని లక్షలైనా ఖర్చు ఆ రోజు భరించేటట్టు చేసిన మహానుభావుడు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి విద్యార్థి వాళ్ళ కళలో నెరవేర్చుకోలేక చేతిలో డబ్బు లేక రూపాయి ఇచ్చేంత స్తోమత లేక మీ ఇంటిలో ప్రతి బిడ్డ ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి ఈ రోజు వచ్చి కలెక్టర్లు డాక్టర్లు ప్రతి ఒక్కరూ అయి ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు. ఈ విధంగా మన రాజశేఖర్ రెడ్డి పాలనని ఒక 100 ఇంతులైతే దానికంటే ఇంకొక 10 రెట్లు పెంచుతూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించిన పాలన 2019 నుంచి ముఖ్యమంత్రిగా అయిన 2 సంవత్సరాల్లో కరోనా కష్టకాలాలు. అట్లాంటి రోజుల్లోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రాణాలకు వడ్డించి ప్రతి ఒక్కరిని కాపాడి సంక్షేమ అభివృద్ధులు చేసి 2 సంవత్సరాల్లో ఎన్నో నష్టాలున్నా కష్టాలున్నా భరించి 3 సంవత్సరాల్లో అనేక పథకాలు పెట్టి ప్రతి గడపని తట్టి ప్రతి గడపకి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి గడపకి చేర్చి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిండి కూడా ఆయన ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యాడు. సో మంచితనానికి ఎప్పుడు కష్టాలుంటాయి. రాబోయే రోజుల్లో మంచితనమే గెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మంచితనాన్ని చూసుకుంటారు కాబట్టి దైవదారుమైన ప్రజల పక్షానైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో మళ్ళీ 2029లో మనందరి పక్షాన ముఖ్యమంత్రి అయి ప్రతి ఒక్కరికి హృదయాల్లో నిండాలని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటూ రాపూర్లోని గ్రంథాలయం సెంటర్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం ర్యాలీగా సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి, బత్తిన పట్టాభిరామిరెడ్డి, దొందోలు నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పిచ్చిరెడ్డి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు మన పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కలిసి రాజశేఖర రెడ్డికి కేక్ కట్ చేసి ఆయన చేసిన గత పనులందరూ ఇక్కడ విచ్చేసిన అందరూ రైతులు కానివ్వండి నాయకులు కానీ అందరూ స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులు ఈనాటికి ఆరోగ్యశ్రీ 108 మధ్యతరగతి పేదలకి ఉచిత కరెంటు, ఇంకా ఆయన చదువుకునే బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంటు, ఇంకా ఆయన తలుచుకుంటూ పోతే చాలా పథకాలు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఏదైనా సరే ఈనాటికి కూడా రాజశేఖర రెడ్డి చనిపోయి 17 సంవత్సరాలైనా కానీ ఈ దినానికి కూడా ఆయన ఇచ్చిన అన్ని పథకాలు ఈనాటికి కూడా శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయినాయి. రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని మన పార్టీ తరఫున ఈరోజు ఘనంగా మన పెద్దలు పాపకన్ను మధుసూదన్ రెడ్డి, బత్తిన పట్టాభిరామిరెడ్డి గారు, వేదులమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించినారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాపూర్ మండలంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి పాపకొండ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాపూర్ మండలంలో చేయడం జరిగింది. రియంబర్స్మెంట్ పేద కుటుంబాల్లో విద్యా వెలుగుని ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రైతులకు రుణమాఫీ అని, కరెంటు ఉచిత విద్యుత్ అని, రైతు గుండెల్లో శాశ్వతంగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలాంటి పథకాలు ఎన్నో రాష్ట్రంలో అమలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జయంతిని ఘనంగా నిర్వహించుకుని ఈ హాస్పిటల్లో ఉన్న రోగులకు అందరికి కూడా పళ్ళు బ్రెడ్ పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో పాపకొండ మధుసూదన్ రెడ్డి గారు ఈ పొద్దు ఈ మండలంలో అందరూ కూడా వచ్చి మధుసూదన్ రెడ్డి అండూరులో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి అందరం చేరి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి పళ్ళు బ్రెడ్ పంపిణీ చేసి ఆయన విగ్రహం నివాళులు అర్పించి ఈరోజు రాపూర్ మండలంలో వైఎస్ఆర్ పార్టీ చేయడం జరిగింది. జన్మదినం 77వ జన్మదినానికి ఆయనకి జన్మదినం 70 అందరూ హాస్పిటల్లో పేద వర్గానికి హాస్పిటల్లో మందులు స్వీకరిస్తున్న సేవ చేసేదానికి అందరం కలిసి పేద వర్గానికి అలాగే రాజశేఖర్ చేసిన ప్రజలకి కూడా మర్చిపోలేనంత ఉంది. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం చండీ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ చండీ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మలను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ఆశాకుమారి, గణేష్ రెడ్డి వ్యవహరించారు. శనేశ్వర గ్రహే ఆగచ్చ శనేశ్వర గ్రహం నిరాస్వం నీలస్యత్ర భజరతనాగాదేవో విద్యుల్సమారణం వేద ప్రత్యేకవారాగం నాగంత్రాహారం సదిక్తి బుద్ధవైమానమేతం బ్రహ్మకళయస్మిన్ అధిగమే సూర్యగ్రహస్యాస్మరిపాగే అభిముఖీ కరోమి మాగతపనే నామైషాప్రకార ప్రణో దేవే సరస్వతీ వాజ సరస్వతీ సమేత బ్రహ్మానులోకపాలకమావాహ స్వరూపిణి గౌరీ సమేత లలితా సహస్రనామం చెప్తే చెప్తారు. నమస్కారం అక్షంతలు పట్టించుకొని తొలగలేదా అమ్మవారు ప్రసాదం ఇస్తారు. కాఫీలు చాక్లెట్లు అనుకోకండి. ప్రసాద ప్రకారం తీసుకొని దండం పెట్టుకొని కప్పులు వేసేయండి. వైద్యం నమస్కారం చేసుకోండి. అక్షతలకి కౌమారీ దేవతానుగ్రహ ప్రసాదతావళ సిద్ధిరస్తు శతమానం భవతి హీరో ఏం పేరా దేవి అనుగ్రహం శ్రియం బుద్ధి శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం ఉపవాసం అనుకోండి. స్వాహ
గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో ఉన్న తులసివనంలో కొలువున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంజనేయ వరద గోవింద సత్యభామారమణ గోవింద రుక్మిణీ రమణ గోవింద భగవతీ రమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసన్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమయం కామాయ మహ్యం కామే శ్రవణోద్ధదాతు హే రాజేశ్వరాయ महाराजाय नमः. ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तन्मनो नमः. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,642 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,09,136 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,41,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 241 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్దే. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా నాయకులు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగానికి డిజిటల్ శిక్షణ కేంద్రం దోహదం. తిరుపతిలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. మనుబోలు, సైదాపురం, రాపూర్ ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నాయకులు.
వైభవంగా చండీ యాగం. గూడూరులో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.